9 టీవీ నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వాటర్ బేస్ కంపెనీలో అమోనియా లీక్ కావడంతో కంపెనీలో పనిచేస్తున్నటువంటి 10 మంది కార్మికులు అస్వస్థతకి గురయ్యారు. గ్యాస్ లీక్ కావడంతో కార్మికులు బయటికి పరుగులు తీశారు. గ్యాస్ పరిసర ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో గ్రామస్తులు భయాందోళనను వ్యక్తం చేస్తున్నారు. అస్వస్థతకి గురైనటువంటి కార్మికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వాటర్ బేస్ కంపెనీలో అమోనియా లీక్ కావడంతో కంపెనీలో పనిచేస్తున్నటువంటి 10 మంది కార్మికులు అస్వస్థతకి గురయ్యారు. గ్యాస్ లీక్ కావడంతో కార్మికులు బయటికి పరుగులు తీశారు. గ్యాస్ పరిసర ప్రాంతాల మొత్తం కూడా వ్యాపించింది. దీంతో గ్రామస్తులందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అస్వస్థతకి గురైనటువంటి కార్మికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ లో తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి, వాటర్ బేస్ కంపెనీలో అమోనియా గ్యాస్ లీక్ కావడంతో అక్కడ ఉన్నటువంటి కొందరు అస్వస్థతకి గురైనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది? లక్ష్మి, అయితే టీపీ గూడూరు మండలంలోని అనంతపురం వాటర్ బేస్ కంపెనీకి సంబంధించి అమోనియా గ్యాస్ అనేది అక్కడ లీక్ అయిందని తెలుస్తోంది. దీంతో లోపల వర్క్ చేసేటటువంటి కార్మికులంతా కూడా ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. ఈ అమోనియం గ్యాస్ ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి రొయ్యలకి సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఇక్కడ ఉంటుంది. ఈ యూనిట్ లో ఒక్కసారిగా కూడా అమోనియం గ్యాస్ అంతా కూడా లీక్ అవడంతో అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా భయాందోళనకు గురై అక్కడ నుంచి వెంటనే పరుగులు తీశారు. వీరందరినీ యాజమాన్యం నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అయితే అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకరు మాత్రం శ్వాసకోశ ఇబ్బందులకు బాధపడి కొంత ఇబ్బంది పడుతున్నట్లుగా సమాచారం వస్తుంది. దీంతో ఈ గ్యాస్ కి సంబంధించి స్మెల్ అంతా కూడా చుట్టుపక్కల వ్యాప్తి చెందడంతో గ్రామస్తులంతా భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా మాస్కులు ధరించి అక్కడ నుంచి బయటకు పరుగులు తీసే ప్రయత్నం అయితే చేశారు. ఇంతలో జిల్లాకి సంబంధించినటువంటి అధికారులు, ఇటు ఆర్టీఓతో పాటు మరి కొంతమంది అధికారులు కూడా ఘటనా స్థలికి చేరుకొని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆర్టీఓ మాత్రం కాసేపటి క్రితమే ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఏదైతే ఇక్కడికి సమీపంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు అయితే తలెత్తలేదు, ఎవరైతే అస్వస్థతకు గురైనటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆసుపత్రికి తరలించాం, ప్రథమ చికిత్స అందించాం, వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నారని చెప్పి ఆర్టీఓ కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. కానీ ఎవరైతే 10 మందికి పైగా ఉన్నటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళు మాత్రం ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లుగా మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. వారిలో ఒకరికి మాత్రం శ్వాసకోశకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తడంతో మెరుగైన వైద్యం అయితే అందిస్తున్నారు. దీనిపైన ఇప్పటికే పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ అయితే జరుపుతున్నారు. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఇక్కడ తలెత్తిందని చెప్పి స్థానికులు కూడా చెప్తున్నారు. గ్రామ మధ్యలో ఉన్నటువంటి పరిశ్రమ నుంచి ఇటు అమోనియం గ్యాస్ లీక్ అవడంతో కొంత భయాందోళన వాతావరణం అయితే అక్కడ కనిపించింది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ. దేశ అత్యున్నత న్యాయస్థానం